ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ముండపాక రుద్రేశ్వర ఆలయంలో శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి గర్భాలయంలో ఆ రుద్రేశ్వరుని అభిషేకించుకునే అవకాశం ఇక్కడ మాత్రమే కలుగుతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, తెల్లవారి ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా సంతత ధారగా 15 మంది వేద పండితులు రుద్రాన్ని పఠిస్తుంటే వేలాది మంది భక్తజనులందరూ కూడా గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకించుకునే అపురూపమైనటువంటి ఘట్టం కొండపాక రుద్రేశ్వర ఆలయంలో ఉంది. చూస్తున్నాం కదా, బారులు ఉదయం నుంచే బారులు తీరినటువంటి భక్త మహాశయులందరూ కూడా గర్భాలయంలోకి వెళ్ళి ఆ రుద్రేశ్వరుణ్ణి అభిషేకించుకొని భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. హర హర మహాదేవ శంభో శంకర. వేద పండితులు సంతత ధారగా ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల దాకా రుద్రాభిషేకాన్ని పఠిస్తున్నటువంటి ఘట్టం. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున జనమంతా కూడా బారులు తిరిగి ఈ రుద్రేశ్వర ఆలయంలో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. 1000 ఏళ్ల క్రితం నాటి కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి రుద్రేశ్వర ఆలయం ఇది. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఉండగా 12 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా కలిసి ఇదే ఆలయాన్ని పునరుద్ధరణ చేసిన సందర్భం. శృంగేరి ఉభయ జగద్గురువులు, కంచికామకోటి పీఠాధీశ్వరులు, గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు, ఎందరో మహాత్ములు, యతీశ్వరులు, ఋషులు ఇక్కడికి విచ్చేసి ఈ రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిపి ఈ ప్రాంతాన్ని పునీతం చేసినటువంటి సందర్భం. వీళ్ళంతా ప్రదక్షిణాలు చేస్తూ భక్తజనం అంతా కూడా ఉదయం ఇక్కడి నుంచి ఇస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు. చాలా కోలాహలంగా అందరూ భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సంతత ధారగా ఉదయం నుంచి 24 గంటల పాటు ఈ సంతతార అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత ఈ రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మహాలింగార్చన, రేపు ఉదయం సహస్ర ఘటాభిషేకంతో మహాన్న సంతర్పణతో ఈ 3 రోజుల శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సంరంభం పూర్తవుతుంది.